ప్రభాకర్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని యాదవ ఐక్య కార్యాచరణ సమితి ఆరోపించింది. పొన్నం ప్రభాకర్ అతని అనుచరులు తమ భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కూడా ఫిర్యాదు చేసినా స్పందించట్లేదన్నారు. కుటుంబ పంచాయతీ తనకు అనుకూలంగా మార్చుకొని భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ మంత్రి అయి ఉండి కూడా బీసీలనే వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు సిద్దిపేట అర్బన్ మండల్ టౌన్ కానుకొని 8 ఎకరాల 30 గుంటల భూమి ఉందండి. అది సుమారు 100 కోట్లకు పైబడి విలువ ఉంటుందండి. అందులో లేని వాటా పంచాయతీలు క్రియేట్ చేసి ఆయన సృష్టించి ఈ భూమి మీద ఆయన లేని వివాదాలు సృష్టించి కలెక్టర్లను వ్యవస్థలను ఎంత ఆయన మంత్రి అయిన అధికారంతో ఆయన ఇవ్వాలని ఎంతమందిని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలో అంతమంది చేస్తున్నారు. ఇదంతా కేవలం 100 కోట్ల మీద ఉన్నటువంటి ఆస్తి. ఆయన మంత్రి కావడం, ఆ మంత్రి అవడం వల్ల ఆయన వ్యవస్థలు నిర్వీర్యం చేయడం, ఆ వ్యవస్థల ద్వారా లేనిపోయిన కొన్ని ఆధారాలు సృష్టించడం, ఆ సృష్టించడం ద్వారా బాలాజీ రియల్ ఎస్టేట్ పేరు మీద కోర్టుకెళ్ళి ఇంజక్షన్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, తద్వారా మమ్మల్ని ఆ భూమిలో నుంచి నయానో భయా నుంచి వెళ్ళగొట్టడం, పొన్నం కాంప్లెక్స్ అనో ఇంకేదో ఎన్క్లేవ్ అనో రియల్ ఎస్టేట్స్ వ్యాపార కేంద్రంగా దాన్ని ఒక పెద్ద ఆదాయ వనరు కేంద్రంగా దాన్ని సృష్టించడం, ఇంత దుర్మార్గానికి ఆయన తెగబడు. దీనివల్ల నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దిక్కేలి చాటును బతికే మా కుటుంబం, వ్యవసాయం చేసుకునే మా తల్లిదండ్రులు ఇవాళ భూమి రోడ్డు మీదకి వచ్చి మీకు విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కేవలం అది మీ మంత్రివర్గంలో ఒక మంత్రి. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తాము ఇష్టానుసారంగానే విక్రయించినట్టుగా ఆంజనేయులు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఏళ్ల తరబడి భూ తగాదాల అనంతరం యాజమాన్య హక్కులు పొందిన తాము బాలాజీ అనే సంస్థకు విక్రయించినట్టుగా తెలిపారు. తమ ముత్తాత వారసులైన కొందరు ఉద్దేశపూర్వకంగా మంత్రిపై ఆరోపణలు చేయడం తమకు విస్మయాన్ని కలిగించిందని వెల్లడించారు. మంత్రిపై చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకున్న డాక్టర్ తీసుకొస్తున్నారని ఈ పేపర్లో సార్ వాళ్ళకి ఇచ్చి వెళ్తామని కానీ ఇక్కడికి వచ్చినాక కొన్ని పద్ధతులు ఉన్నాయని కూడా మాకు తెలియదు. ఇది ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు అది పద్ధతి కాదు, అలా చేయకూడదు, మేము ప్రొసీజర్ మీరు పాటించాలంటే వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఈ ప్రొసీజర్ని పాటిస్తాం. హైదరాబాద్ రోడ్డుకు, రంగనాథపల్లిలో వరంగల్ రోడ్డుకు ఆస్తి ఏదైతే ఉన్నదో ఆయనకు 2 ఆయన పేరు రాగం ఎల్లే, 3 ఆయన పేరు రాగం ఎల్లే అనే వ్యక్తి మా పెదనాన్న గారు 2వ కుమారుడైన రాగం మల్లే ఎప్పుడు ఎలిగేషన్